సో, జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ ప్రచారం హోరుగా జరుగుతా ఉంది. సో, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి. సో, ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలైతేనేమి, కార్యకర్తలైతేనేమి, సంబంధించిన నేతలు, అధినేతలైతేనేమి జోరుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. సో, రసవత్తంగా జరుగుతా ఉంది ప్రచారం వచ్చేసి. సో, మెయిన్ తెలుసు కదా! బీజేపీ అయితే ఎంఐఎం టార్గెట్ చేసుకుంటా ఉంటది. సో, హిందుత్వం మీద కొంచెం ప్రచారం చేసి ఎంఐఎంని తిట్టడంలోనే పని పెట్టుకుంటా ఉంటది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తది, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తా ఉంటది. ఎందుకంటే నరేంద్ర మోడీకి భయపడతా ఉంటారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడ్డది. కొన్ని బీఆర్ఎస్ చేసిన స్కామ్‌లను బీజేపీ కాపాడుతా ఉన్నది. బీజేపీకి, బీఆర్ఎస్‌కి సంబంధం ఉంది అని చెప్పి చెప్తా ఉంటది. సో, మరి బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రచారం చేస్తా ఉంటది? మీకు తెలిసిన విషయమే అందరికీ. తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తా ఉంటది. ఎంతసేపు ఏ ఎలక్షన్ వచ్చినా, ఎక్కడ ఎలక్షన్ జరిగినా, చిన్న ఎలక్షన్ జరిగినా, ఒక చిన్న వార్డ్ మెంబర్ స్థాయి ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ టార్గెట్ ఏంది? చంద్రబాబు నాయుడిని తిట్టడం. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఆంధ్ర పెత్తందారి. సో, తెలంగాణ వనరులు దోచుకుంటా ఉంటాడు. తెలంగాణ కబ్బులు ఎత్తుకుపోతా ఉంటాడు. ప్రచారం చేస్తా ఉంటారు కదా! సో, ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో చంద్రబాబు నాయుడు మీద ఒక్క మాట అనకుండా ప్రచారం చేస్తా ఉన్నది. ఎందుకో మీకు చెప్పాలా? మీకు తెలిసిన విషయమే అందుకే. ప్రతి ఎలక్షన్‌లోనూ చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి ప్రచారం చేసుకునే బీఆర్ఎస్ పార్టీ, ఓట్లు దండుకునే బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నాయుడు, ఆంధ్ర వాళ్ళ పేరు ఎక్కడ ఎత్తకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని, బీజేపీని టార్గెట్ చేసి మాత్రమే ప్రచారం చేస్తా ఉన్నది. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఆంధ్ర ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడ ఓట్లు ఎక్కువ ఉంటారు. సో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉంటారు. సో, మాక్సిమం ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. సో, చంద్రబాబు నాయుడిని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని, ఆంధ్రప్రదేశ్ నాయకులని ఏమాత్రం తిట్టినా ఓటమి ఖాయం అని తెలుసు బీఆర్ఎస్ పార్టీకి. సో, అందుకే చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడ ఎత్తకుండా ప్రచారం చేస్తా ఉన్నది. సో, మీకు అర్థమై ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఎలక్షన్‌లో గెలవడం మాత్రమే ప్రయత్నం చేస్తా ఉంటది. చంద్రబాబు నాయుడు పేరు ఖచ్చితంగా వాడుకుంటది. ఈసారి మాత్రం ఫస్ట్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పేరును ఎక్కడ ఎత్తకుండా, చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ మాట్లాడకుండా ప్రచారం చేస్తా ఉన్నారు. సో, ఉసరవెల్లి రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ తిట్ట అని ప్రజలకు అర్థమైపోయింది. చేసిన అభివృద్ధి చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడిని తిట్టలేక బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతా ఉంది.